మా ఇంట్లో గోంగూర పచ్చడి ఎప్పుడు చేసినా తొందరగా అయిపోతుంది. మళ్ళీ గోంగూర తీసుకొచ్చా గోంగూర పచ్చడి చేయడానికి కోసం అని చెప్పి. చాలా రుచిగా ఉంటుంది. ఇవన్నీ మొత్తం అంతా మట్టి ఇసుక అంతా ఉందండి. ఇది శుభ్రంగా ఆకులన్నీ తీసేసుకుని క్లీన్ చేసుకోవాలి. అయితే ఈసారి 10 రూపాయలకి ఒక కట్ట, 30 రూపాయలకి 3 కట్టలే వచ్చినాయి. ఏం చేస్తాం, వీటితోటే మనం పచ్చడి చేసుకోవాలి. ఎప్పటికప్పుడు చేసుకుంటేనే బాగుంటుందిలేండి, ఫ్రెష్గాను. ఇవన్నీ ఇది కొంచుకుంటా. చాలా ఇసుక ఉంది, బాగా ఇసుక ఉంది అంతాను. ఇది ఏదో వచ్చింది పల్లి చెట్టు. పల్లి, చిన్న పల్లి మొక్క వచ్చింది. ఇదో మళ్ళీ చేస్తాం. చిన్న పల్లి, గోంగూరలో పల్లి మొక్క వేరుశనగ. సరే, ఇదంతా కోసేసుకుని శుభ్రంగా కడిగేసుకుని ఆరబెట్టుకుని ఈవేళ నైట్ చేస్తున్నాను. రేపు పొద్దున్న పచ్చడి చేసుకుందాము. నేను ఎలా చేస్తానో మీకు చూపిస్తాను. ఎప్పుడు చేసుకునే విధంగా కాకుండా కొత్త విధంగా చేసుకుందాం, ఓకేనా? సరే, ఈ గోంగూర కడగడం చూపించొద్దని అనుకున్నానండి. నేను కడిగేసుకుని నేనే ఆరబెట్టేసుకుందాం అనుకున్నాను, కానీ ఇందులో బోళ్ళంత ఇసుక ఉందండి. అందుకని నేను ముందే చెప్పాను కదా చాలా ఇసుక ఉందని చెప్పి, అది మీకు చూపిద్దామని చెప్పి నేను చూపిస్తున్నాను అనమాట. ఆల్రెడీ ఒకసారి కడిగేశాను, ఇంత ఇసుక వచ్చింది. మళ్ళీ రెండోసారి కడిగినప్పుడు కూడా ఇంత ఇసుక వచ్చింది చూడండి. అందుకనే మనం ఏదైనా సరే మార్కెట్ నుంచి తెచ్చుకున్నప్పుడు కడుక్కోవాలి శుభ్రంగాను. కడుక్కోకపోతే ప్రమాదం కదా, ఇసుకంతా లోపలికి వెళ్ళిపోతుంది. అసలు తినకూడదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ నోట్లో పెట్టుకోకూడదు కదా. కరకరలాడితే ఎలా తినగలుగుతుంది చెప్పండి. దీంట్లో కొంచెం పులుపు దిగిపోయినా ఏం పర్వాలేదు, అలానే మరీ పిసికేసేం కడిగేసేయంలేండి. తేలిగ్గా కడుక్కోండి. ఇలాగ ఒక నిండా నీళ్ళు పెట్టుకుని, ప్లేట్ నిండా నీళ్ళు పెట్టుకుని ఇలా జస్ట్ తేలిగ్గా కడుక్కుని ఇలా జాడించేసుకుంటే ఆ ఇసుకంతా కిందకి దిగిపోతుంది. ఆకులు పైకి వచ్చేస్తాయి కాబట్టి అవన్నీ తీసేసుకోవచ్చు. నేనైతే 3 సార్లు కడిగానండి. పులుపు ఏం దిగిపోదు, అలాంటిది ఏమీ అనుమానాలు పెట్టుకోకండి. కావాలంటే చింతపండు వేసుకుందాము, ఆరోగ్యం కంటే ఏది ముఖ్యం కాదు కదా. అందుకని కడుక్కునే తీరాలి ఖచ్చితంగా. నేనైతే కడుక్కుంటానండి. ఆ తర్వాత మీ ఇష్టాన్ని బట్టి మీరు చేసుకోవాలి. ఇదిగోండి, మ్యాట్ అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది. నీళ్ళన్నీ ఇలా అడ్డిపోతాయి అన్నమాట. చాలా బాగుంది. దీంట్లో నేను నాప్కిన్ కూడా వేసుకున్నాను అటు ఇటును, మంచి వాసన రావడం కోసమని. అయితే ఇప్పుడు మనం గోంగూర కడిగేసుకున్నాం కదా, ఈ చీరలోనే నేను ఎండబోసుకుంటున్నాను. ఈ చీర శుభ్రంగా దులిపేసుకుని గోంగూర కోసుకున్నాం కదా, ఇసుక దీని మీద పడుతుంది కదా అని మీకు డౌట్ రావచ్చు. అవునండి, అయితే శుభ్రంగా దులిపేసుకున్నాను. ఇది లోపలికి మళ్ళీ ఫోల్డ్ చేసుకుని దీని మీద వేసుకుని నేను ఆకంతా దీని మీద వేసుకుని శుభ్రంగా ఇలాగ అద్దిస్తాను అనమాట. మొత్తం అంతాను నీరంతా దీనికి పీల్చుకునేటట్టుగాను. ఎవరైనా ఆరోగ్యంగా చేసుకోవాలని అనుకుంటారు కదా, అలాంటి వాటిల్లో ప్రథమ స్థానం నాకు ఉంటుందన్నమాట. నేను చాలా హెల్తీగానే చేసుకుంటాను అన్నీ కూడాను. అంటే మీకు డౌట్ రావడం కరెక్టే, వచ్చిన వాళ్ళ కోసం చెప్తున్నాను. ఇది అంతా దులిపేసుకుని నీట్గానే పెట్టుకుని చేసుకుంటున్నానండి. తినేది మేమే కాబట్టి నీట్గానే చేసుకుంటాము, శుభ్రంగానే చేసుకుంటాము, శుచిగా రుచిగా చేసుకుంటామన్నమాట. అయితే ఇప్పుడు పండు మిరపకాయలు గోంగూర పచ్చడి చేసుకుందామండి. పండు మిరపకాయలు గోంగూర పచ్చడి సూపర్, అద్దరహో, చాలా చాలా బాగుంటుంది. మిరపకాయలు చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది అసలు. చూసారా ఎంత బాగుందో, కలర్ఫుల్గా ఉంది. నా చీర రంగులోనే ఉంది ఇది కూడాను. 2 మ్యాచ్ అయిపోయాయి. ఆ రంగు చూసేటప్పటికి మొత్తం నోట్లో కొరికేయాలనిపిస్తుంది అనమాట. కానీ కొరికేమే అనుకోండి, గోప బియ్యమనిపోతుంది ఆ కారానికి. అంటే మరీ కారం లేదు, మరీ తక్కువగాను లేదు, మీడియంలా ఉందన్నమాట. సమంగా ఉంది, సరిపడా కారం ఉంది, బాగున్నాయి మిరపకాయలు. అయితే శుభ్రంగా కడిగేసేసుకుని బాగా పొడి బట్టతో తుడిచేసుకోండి. తడి లేకుండా తుడిచేసుకోండి. మీరు ఎలా తుడుచుకున్నా సరే తడి అనేది అస్సలు ఉండకూడదు. నిలవ పచ్చళ్ళకి అది గుర్తుపెట్టుకుని చేసుకుంటే బాగుంటాయి అన్నమాట. ఇలాగా ముక్కలు తొడిమలు తీసేసుకుని శుభ్రంగా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని వేయించుకోవాలి. అయితే ఎండుమిరపకాయలు మనం ఎలా తుంపుకొని వేయించుకుంటామో దీనికి కూడా కట్ చేసుకునే వేయించుకోవాలి. కట్ చేయకుండా వేయించుకున్నారనుకోండి మిరపలు పేలుతాయి అన్నమాట. ఇదిగోండి, చింతపండు కూడా కావాలి. నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు పెట్టుకున్నాను. ఈ గోంగూర
క్లీన్ చేసుకున్న ఆరిన గోంగూర అనమాట. ఇప్పుడు మనం ఒక బాండీ పెట్టేసుకుందాము. పెద్ద బాండీ పెడుతున్నాను చూసారా, సేఫ్టీ కోసం బయట పడిపోకుండా లోపలే ఉంటుందని చెప్పి కొద్దిగా విశాలంగా చేద్దామని చెప్పి ఈ పెద్ద బాండీ పెట్టుకున్నాను అనమాట. అయితే ఇప్పుడు ఒకటి చూపిస్తున్నాను చూడండి, ఇది స్పూన్ హోల్డర్ అనమాట. మనం చెంచాలు గరిటెలు అవి ఉంటాయి కదా, ఇది పక్కన పెట్టుకుని స్టవ్ పక్కన పెట్టుకుని దీంట్లో పెట్టుకుంటే వేరే ప్లేట్లు అవి ఇంకా అవసరం లేదు. ఇది చాలా బాగుంది, నచ్చింది అనమాట. అందుకని మా అమ్మాయిని అడిగి ఇది తెప్పించుకున్నాను అనమాట. మొన్న రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు చూసేసిన వెంటనే నేను అడిగాను మా అమ్మాయిని. మా అమ్మాయి వెంటనే ఆర్డర్ పెట్టేసింది. ఆర్డర్ పెట్టిన వెంటనే ఇవాళ వచ్చేసింది. ఇవాళ వాడేస్తున్నాను, మీకు చూపించి నేను వాడేస్తున్నాను. అయితే బాండీలో కొద్దిగా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకుని 1 టీ స్పూను మెంతులు, 1 టీ స్పూను ఆవాలు వేసుకుని వేయించుకోండి. చక్కగా మాడిపోకుండా ఈ గోల్డెన్ బ్రౌన్ వచ్చేటట్టుగా వేయించుకోండి. ఆవాలు టపటపాలాడతాయి. చిటపటలాడిన తర్వాత పక్క తీసేసుకోండి. అయితే మీ దగ్గర ముద్ద ఇంగువ ఉందనుకోండి, ఆ ముద్ద ఇంగువ ఫస్టే ఆయిల్లో పొంగించేసుకుని పక్కకు తీసేసుకోండి. నా దగ్గర ముద్ద ఇంగువ అయిపోయింది, మళ్ళీ తెచ్చుకోవాలి. ఇప్పుడు పొడి ఇంగువే ఉంది, అది నేను వేగిన తర్వాత దీంట్లో వేస్తాను, అది కూడా చూద్దురు కానీ. ఇప్పుడు మరి కొంచెం ఆయిల్ వేసి మిరపకాయలు కట్ చేసుకున్నాం కదా, మిరపకాయలు, అది ఆయిల్లో వేసుకుని వేయించేసుకుందాము. ఇదిగోండి, ఇప్పుడు ఈ పోపు ఉంది కదా, దీంట్లో ఇంగువ వేసుకుంటున్నాను. ఇంగువ పొడి ఇంగువే, జీడి ఇంగువ అనమాట. నేను రోజు రెగ్యులర్గా వాడే ఇంగువ ఇదే అనమాట. ముద్ద ఇంగువ వేసుకుంటే ఇంకా సూపర్గా ఉంటుందండి. కొద్దిగా వేసుకున్న మంచి వాసన, ఇల్లంతా గుమగుమలాడుతుంది. ఇల్లే కాదు, మన వీధి చివరి దాకా కూడా వాసనలు వచ్చేస్తాయి, అంత బాగుంటుంది. ఇది కూడా వస్తుంది అనుకోండి, కానీ కొంచెం ఎక్కువ వేసుకోవాలి అంతే, అంతకుమించి ఇంకేం లేదు. అయితే ఇదంతా పండుమిరపకాయలు అంతా వేగిపోయినాయి అనమాట. మనం తీసేసుకుని ఈ ప్లేట్లో పెట్టేసుకుందాము. ఇలా వేసేసుకుందామండి ప్లేట్లోని. అసలు ఈ మిరపకాయలు వేగుతుంటే అసలు మంచి వాసన వస్తుంది, అసలు గుమగుమలు ఆడిపోతుంది. అసలు మిరపకాయ వేగుతుంటే బాగుంటుంది కదా వాసన, నాకు చాలా ఇష్టము. మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసి ఈ గోంగూర వేసేసుకుందాము. ఈ పచ్చళ్ళకి కొంచెం గోంగూర పచ్చడి అయినా సరే, ఏదైనా సరే వీటికి కొద్దిగా ఆయిల్ ఎక్కువే పడుతుందండి. నేనంటే రోజు రెగ్యులర్గా తక్కువ వాడతాను, దీంట్లో కొంచెం ఎక్కువ పడుతుంది అంతే. అయితే ఆ చింతపండు వేసేసుకున్నాము, పసుపు వేసుకున్నాము. ఇప్పుడు మరి నేను పెట్టుకున్న ఉప్పు కూడా దీంట్లో వేసేసుకున్నాను. నేను కొంచెం ఒక చారెడు ఉప్పు పట్టింది దీనికి. మీరు చూసుకుని వేసుకోండి, తగ్గించుకుని. నాకు ఎందుకంటే అంచనా తెలుసు కాబట్టి, రెగ్యులర్గా ఎప్పుడు చేస్తూ ఉంటాను కాబట్టి నేను వేసేసుకున్నాను. నా లెక్క ప్రకారంగా నేను వేసేసుకున్నాను. మీరు కొంచెం తగ్గించి వేసుకుని తర్వాత కావాలంటే చూసుకుని కలుపుకోండి. మళ్ళీ చెప్తున్నాను, ఉప్పు తక్కువైనా పాడైపోతాయి ఊరగాయలు, నిలవుండవు. అలాగే తడి చేతులు పెట్టినా, తడి స్పూన్లు, తడి గరిటెలు ఏదైనా పెట్టినా తడి తగిలినా కూడా పాడైపోతాయండి. అంత చిన్నపిల్లల్ని ఎంత జాగ్రత్తగా చూసుకుంటామో ఈ పచ్చళ్ళు కూడా అంత జాగ్రత్తగాను చూసుకుంటేనే నిలవ ఉంటుందన్నమాట, మన నిలవ కావాలి అనుకుంటే కనుక. ఇదిగోండి, మూత పెట్టేసుకున్నాము. మళ్ళీ ఒకసారి మూత తీసుకుని చూసుకుందాము. ఇదంతా చక్కగా మగ్గిపోతుంది. చింతపండు కూడా మెత్తబడిపోయింది. ఇప్పుడు మరి కొంచెం ఆయిల్ వేద్దాం. చెప్పాను కదా, ఆయిల్ తాగేస్తూ ఉంటుంది. అలానే నేను అందరూ వేసినంత ఎక్కువగా పోయలేదు అనుకోండి, తక్కువే వేసాను చెప్పాలంటేను. నేను రెగ్యులర్గా తక్కువే వాడతాను. ఈ పచ్చడిలో మరి కొంచెం ఎక్కువ వేయాల్సి వస్తుంది. అయితే మనం రోజు వేసుకోం కదండి పచ్చళ్ళు, ఎప్పుడైనా వేసుకుంటాం కాబట్టి ఆ మాత్రం పర్వాలేదు. నేను ఆయిల్ వాడేది ఇది వేరుశనగ నూనె వాడుతున్నాను దీంట్లోకి. నేను అదే కట్టెగానుగ నుంచి తెచ్చుకున్న వేరుశనగ నూనె అనమాట. దీంట్లోకి పప్పు నూనె కూడా ఇంకా చాలా బాగుంటుందండి, సూపర్గా ఉంటుంది పప్పు నూనె వేసుకుంటే. నా దగ్గర అయితే ఇది ఉంది, పల్లి నూనె ఉందని చెప్పి ఇదే వేసేసుకుంటున్నాను. చూడండి, వేగిపోయింది, చక్కగాను మగ్గిపోయింది మన కూర కూడా. ఇంత కూర వేస్తే ఇంతే అవుతుందండి. మొత్తం ఆ గిన్నె నిండా వచ్చిన కూరకి మగ్గిపోతే చాలా కొద్దిగా అయిపోతుంది అనమాట. చూడ్డానికి ఎక్కువగా కనిపిస్తుంది, కానీ మనము కూర అంతా అయ్యేటప్పటికి కొంచెమే కనిపిస్తుంది. అలా ఉంటాయి ఆకుకూరలతోటి. ఇదిగోండి, మొత్తం అంతా ఇలా కలిపేసుకోండి చక్కగాను. ఇది మాత్రం మూత పెట్టేసి అలా వదిలేద్దండి, మాటికి కలుపుతూనే ఉండాలి. కలపకుండా అలా వదిలేసుకుందాం అనుకోండి, అడుగంటిపోతుంది. ఇదిగోండి, మొత్తానికి మాత్రం గోంగూర అయిపోయింది. అలాగే ఈ పండుమిరపకాయలు కూడా
అయిపోయింది, చల్లగా అయినాయి. కొంచెం ఒకసారి మిక్సీలో వేసేసుకుని, గోంగూర అంటే ఇప్పుడే ఆపాం కదా, రెండు కలిపి మిక్సీలో వేసుకుందాం అంటే గోంగూర వేడివేడిగా ఉంది. ఈ పడిమిరపకాయలు వేసుకున్న తర్వాత రెండు కలిపేసి అప్పుడు మిక్సీలో వేసేసుకుందాం రండి. అందుకని ఇప్పుడు పోపు వేగిపోయింది కదా, ఆ పోపుని మిక్సీ జార్లో వేసేసుకుని మళ్ళీ ఇంకో ఒక ప్లేట్కి అంటుకుందని ఒకసారి తుడిచేసుకుని మొత్తం దాన్ని అంతా కలిపేసుకుని జార్లో వేసేసుకున్నాను. ఈ పండుమిరపకాయలు కూడా దీంట్లో వేసేసుకుందాం, ముక్కలు కూడాను. అసలు ఎంత బాగుందో, కలర్ఫుల్గా ఉంది, భలే ఉంది అసలు. చూస్తుంటే నోరు ఊరిపోతుంది, ఎప్పుడెప్పుడు తినాలా అనిపిస్తుంది అనమాట ఆ వాసనకి. ఇంగు వాసన, అలాగే ఆవాలు, మెంతులు, పడిమిరపకాయలు వేగిన వాసన సూపర్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇదిగోండి మిక్సీలో వేసేసుకున్నాను, ఇట్లా అయిపోయింది. ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి ఈ గోంగూర దాంట్లో వేసేద్దాం. వేసేసి ఒకసారి బాగా కలిపేసుకుని మళ్ళీ ఈ జార్లోనే వేసుకుని ఒక తిప్పేసుకుంటే పచ్చడి రెడీ అయిపోతుంది. మీరు కూడా చేస్తారా ఇలాగా? కామెంట్ చేయండి, మీరు ఎలా చేస్తారో కామెంట్ చేసి చెప్పండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మరి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. మంచి మంచి హెల్తీ రెసిపీస్ మన వారణాసి వంటిల ఛానల్లో వస్తూ ఉంటాయండి, తప్పకుండా వాచ్ చేయండి. సపోర్ట్ చేసిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అయితే ప్రతిరోజు 9:15 కల్లా వీడియో వస్తుందండి. ఉదయం 9:15 కల్లా వీడియో పెట్టే ప్రయత్నం చేస్తాను, తప్పకుండా వాచ్ చేయండి. ఫుల్ వీడియో చూసే ప్రయత్నం చేయండి, స్కిప్ చేయకుండా చూడండి. మీ లైక్ వల్లే నా ఛానల్ కొంచెం ముందుకెళ్తుంది. ఇదిగోండి మొత్తం అంతా ఒకసారి ఇలా కలిపేసుకుందాము. ఈ మధ్యలో నా మనవరాలు వస్తుంది, స్కూల్ నుంచి వచ్చేసింది అనమాట. నేను వీడియో చేయడం, అది రావడం, దాని మాటలు అన్నీ వస్తూ ఉంటాయి. నేను చూసుకోలేదు, అది డింగ్ డింగ్ మని లోపలికి వచ్చేసింది. ఇది బయటవన్నీ కనిపిస్తాయని చెప్పి కర్టెన్ వేసాను అనమాట. అయినా సరే అది వస్తున్నట్టు నాకు తెలియదు, వచ్చేసిన తర్వాత చూశాను అనమాట, లోపలికి వచ్చింది. దాని మాటల్లో ఒకటి రెండు మాటలు ఉన్నాయి, సరదాగా మీరు కూడా వినండి. అడుగుతున్నారు కదా మనవరాలు మాటలు, అది కూడా కొద్దిగా కనిపిస్తుంది అక్కడ. నా ట్రైపాడ్ కదిపేస్తుంది, వెళ్ళిపోతుంది, టకటకా కిచెన్లోకి వచ్చేస్తుంది అనమాట. కిచెన్లో అన్నీ సవరిస్తూ ఉంటుంది. అలాగే వెళ్ళిపోయింది. ఆ ట్రైపాడ్ కదిపేసి పడేస్తుందేమో, అది ఎక్కడ పడుతుందో అని చెప్పి నా భయం కొద్ది ఆగాకంటున్నాను, దాన్ని ముట్టుకోకంటున్నాను. ముట్టుకోవట్లేదు అమ్మమ్మ అని చెప్తోంది. ఇదిగోండి పచ్చడి మీకు చూపిస్తున్నాను, చాలా రుచిగా ఉంటుంది. అయితే ఇప్పుడు ఇది నేను టేస్ట్ కూడా చేసి మీకు చెప్తాను ఎలా ఉందో. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి. అదిగోండి వచ్చేసింది. పట్టుకోకు దాన్ని, పడిపోతుంది. నీకు అది తీసావా? సూపర్ ఉందిరా, చాలా బాగుంది. అమ్మ వీడియో ఇలా అమ్మమ్మ వీడియో కనిపిస్తుంది. అయితే దీంట్లో వెల్లుల్లిపాయలు వేసుకునే వాళ్ళు వెల్లుల్లిపాయలు వేసుకోండి, ఓకేనా? నేనైతే వెల్లుల్లిపాయలు వేయట్లేదు. కరెక్ట్గా సరిపోయింది, పర్ఫెక్ట్గా సరిపోయింది, సూపర్గా ఉంది. నచ్చిందా మీకు? నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి హెల్తీ రెసిపీస్ మన వారణాసి వంటిల ఛానల్లో వస్తుంటాయి, తప్పకుండా వాచ్ చేయండి. సపోర్ట్ చేసిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను, ఓకేనా? కారంగా, పుల్లగా, అబ్బా భలే ఉంది. ఆ పండుమిరపకాయల వాసన సూపర్గా ఉంది. అరకిలో పండుమిరపకాయలు, అలాగే 30 రూపాయల ఆకుకూర, కట్ట 10 రూపాయలు గోంగూర, అలాగే 3 కట్టలు తీసుకొచ్చాము. అరకిలో పండుమిరపకాయలు, దానికి ఒక నిమ్మకాయ సైజ్ అంతా చూసారు కదా వీడియో చూపించినంత చింతపండు, చారుడు ఉప్పు పడుతుంది. నేను ఉప్పు ఎంత వేసానో ఉప్పు అంతా పట్టేస్తుంది. మిరపకాయలు కారంగా ఉన్నాయి, అలాగే ఆ చింతపండు పులుపు, గోంగూర పులుపు అంతా అదిరిపోయింది. అన్నం కలుపుకుని తినేస్తాం, ఓకేనా? బాయ్.